నమస్కారం అండి. నేను డాక్టర్ స్టాలిన్, చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ అట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. ఇందాక మురళి సార్ చెప్పినట్టు లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 300 ట్రాన్స్‌ప్లాంట్స్ అనేవి చేశాము. సో, యూజువల్‌గా ఏంటంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అనేది మనం 2 రకాల డిసీజ్‌కి చేస్తాం. ఒకటి బ్లడ్ క్యాన్సర్స్‌కి చేస్తాము అండ్ ఇంకొకటి బినైన్ బ్లడ్ డిజార్డర్స్ అంటారు. అంటే బ్లడ్ క్యాన్సర్ కాని బ్లడ్ డిజార్డర్స్ అంటే రక్తం సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటము, లేదా రక్తంలో ఏదైనా వేరే లోపం ఉంటే వాటికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో, ఇందాక సార్ చెప్పినట్టు నర్సింగ్ కేర్ డెవలప్ చేయడం వల్ల, ఐసీయూ టీమ్ స్ట్రాంగ్ వల్ల, టీమ్ ఆఫ్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్ తాలూకా సపోర్ట్ వల్ల సో ఈ ట్రాన్స్‌ప్లాంట్స్ అన్నిటికి ఏ రకమైన ట్రాన్స్‌ప్లాంట్‌కైనా సో మనం 3 రకాల ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆటో ట్రాన్స్‌ప్లాంట్, మ్యాచ్డ్ సిబ్లింగ్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ హ్యాప్లో ట్రాన్స్‌ప్లాంట్. సో, ఆటో ట్రాన్స్‌ప్లాంట్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి. మ్యాచ్డ్ సిబ్లింగ్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. అండ్ హ్యాప్లో ట్రాన్స్‌ప్లాంట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. సో, ఎటువంటి ట్రాన్స్‌ప్లాంట్‌కైనా సో మనం ఎక్స్ట్రార్డినరీ కేర్ ఇచ్చి మన రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ గ్లోబల్ స్టాండర్డ్స్ అంటాం. లాస్ట్ ఇయర్ మనం మన తాలూకా రిజల్ట్స్ అనేవి 2-3 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్‌లో కూడా ప్రెజెంట్ చేశాము. సో, అక్కడ చాలా మంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చూసి రిజల్ట్స్ బాగున్నాయని మన హాస్పిటల్ తాలూకా డేటాను మెచ్చుకోవడం జరిగింది. సో, ఆల్మోస్ట్ మన రిజల్ట్స్ అనేవి గ్లోబల్ స్టాండర్డ్స్‌ని మీట్ అయ్యేలా కూడా ఉన్నాయి. సో, ఈవెన్ ఈ కాంప్లికేటెడ్ హ్యాప్లో ట్రాన్స్‌ప్లాంట్‌లో రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఈ 300 ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్ రేట్ అనేవి ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. ఈవెన్ మనం ఆల్మోస్ట్ 6 మంత్స్ బేబీ నుంచి ఆల్మోస్ట్ 65 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరైతే ట్రాన్స్‌ప్లాంట్ ఎలిజిబుల్ ఉన్నారో కాదనకుండా అతి తక్కువ ఖర్చుతో సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆరోగ్యశ్రీలోనే కవర్ అయ్యేలాగా ఆరోగ్యశ్రీలో దాటి ఏమన్నా అవసరం ఉన్న శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయడం ద్వారా లేదా క్రౌడ్ ఫండింగ్ ద్వారా సపోర్ట్ చేయడం ద్వారా సో ట్రాన్స్‌ప్లాంట్ యొక్క తాలూకా ట్రీట్మెంట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి కంప్లీట్ చేసి సో వాళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతున్నాం. సో, ఇంకొకటి ఏంటంటే మీ ద్వారా జనాలకి అంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే 2 పాయింట్స్. ఒకటి ఎటువంటి సంక్లిష్టమైన కాంప్లికేటెడ్ ట్రాన్స్‌ప్లాంట్ అయినా సరే రీసెంట్‌గా సెల్యులార్ థెరపీస్ అనేవి, కార్టీ సెల్ థెరపీస్ అనేవి కూడా బ్లడ్ క్యాన్సర్స్‌కి అంటే ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత కూడా రికవర్ అయితే మనం కార్టీ సెల్ థెరపీస్ అనేవి చేస్తున్నాం. దాని ద్వారా కూడా కొత్తగా బ్లడ్ క్యాన్సర్స్‌ని ట్రీట్ చేయడంలో అడ్వాన్సెస్ జరిగాయి. సో, ఇలాంటి సంక్లిష్టమైన ట్రాన్స్‌ప్లాంట్స్ కానీ కార్టీ సెల్ థెరపీస్‌కి కానీ సో అరిలోవాలో ఉన్న మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్‌లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి ఫలితాలు వచ్చేలాగా అండ్ పేషెంట్స్‌కి కంప్లీట్ నార్మల్ లైఫ్ ఇచ్చేలా చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే జనాల్లో స్టిల్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. సో, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇంకో విషయం చెప్పేది ఏంటంటే రీసెంట్‌గా మీరు ఒక మూవీ చూసినట్టయితే దాంట్లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఒక సర్జరీ అని, సో డోనార్ కూడా ఐసోలేషన్‌లో ఉండాలనేది ఉంది ఒక హిట్ సినిమా. సో, ఇవన్నీ జనాల్లో ఉన్న అపోహలు అన్నమాట. సో, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సేఫెస్ట్ ప్రొసీజర్. డోనార్ పరంగా డోనార్‌కి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. అండ్ ఈవెన్ 6 మంత్స్ 4 to 6 మంత్స్ బేబీస్ నుంచి 65-70 ఇయర్స్ వరకు కూడా తక్కువ కాంప్లికేషన్స్‌తో వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టుగా మనం డ్రగ్స్ యూజ్ చేసి స్టెమ్ సెల్స్ యూజ్ చేసి ట్రాన్స్‌ప్లాంట్స్‌తో హైయెస్ట్ సక్సెస్ సాధించగలుగుతున్నాం. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అనేది సర్జరీ కాదు, ఇట్ ఈస్ ఎ మెడికల్ ట్రీట్మెంట్. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ లాగా మనం స్టెమ్ సెల్స్ అనేవి తీసుకొని పేషెంట్‌కి ఎక్కించడం జరుగుతుంది. అండ్ వేరియస్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడి డిఫరెంట్ డ్రగ్స్ వాడి కాంప్లికేషన్స్ తక్కువగా ఉండి సక్సెస్ రేట్ ఎక్కువగా సాధించేసి మనం వాళ్ళకి హై క్యూర్ రేట్స్‌తో నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతున్నాం. ఎస్పెషల్లీ పిల్లలందరూ ట్రాన్స్‌ప్లాంట్ అయిన పిల్లలు ఆల్మోస్ట్ 72 ఇందులో అయిన వాళ్ళలో దగ్గర 100 మెంబర్స్ పిల్లలే ఉన్నారు. సో, వాళ్ళందరూ నార్మల్ లైఫ్ స్పాన్ లీడ్ చేస్తూ స్కూల్‌కి వెళ్తూ నార్మల్‌గా హ్యాపీగా వాళ్ళ తోటి పిల్లలతో ఆడుకుంటూ కంప్లీట్ లైఫ్ అంటే ఇది ఆల్మోస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అనేది వాళ్ళకి సెకండ్ లైఫ్ లాగా. ఈ ప్రొసీజర్ అవసరమైన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయకపోతే సో వాళ్ళకి ఇంకా వేరే మార్గం అని లేదు. ఇంకా నెక్స్ట్ జరిగేది ఏంటంటే చనిపోవడమే జరుగుతుంది ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేయకపోతే. ఏదో బినైన్ బ్లడ్ డిజార్డర్స్‌లో కానీ బ్లడ్ క్యాన్సర్స్‌లో కానీ ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేయకపోతే. సో, అలాంటిది ఆల్మోస్ట్ నియరింగ్ 100 పిల్లల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి ట్రాన్స్‌ప్లాంట్ కంప్లీట్ చేసి నార్మల్ లైఫ్ వాళ్ళ తోటి పిల్లలతో ఆడుకునేలాగా స్కూల్‌కి వెళ్ళేలాగా అందరూ చాలా స్కూల్లో చక్కగా చదువుకొని మంచి ర్యాంక్స్ కూడా సాధిస్తూ అట్లీస్ట్ ఇలాంటివన్నీ చూస్తే మాకు ఇంకా మోటివేషన్‌గా ఇంకా చేయాలనేది జరుగుతుంది. సో, ఈ ఇన్ని చేయడానికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు ఎనార్మస్ సపోర్ట్ ఉంది. అండ్ మీడియా ద్వారా కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయనేది చాలా మంది జనాలకి చేరవేయటంలో మీ పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. కాబట్టి మీరు ఆ విషయంలో మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.